లగచర్లలో భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వికారాబాద్ జిల్లా దాద్వాల్ మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2013 చట్టం సెక్షన్ 6/2 కింద భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించారు. భూసేకరణ విషయంలో గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారితీసింది. సో మొత్తంగా తెలంగాణలో లగచర్లకు సంబంధించి మళ్ళీ ఈ అధికారులు భూ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శేఖర్, మళ్ళీ ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొన్న కలెక్టర్ పైన దాడి చూసాం, కానీ మళ్ళీ ఈ రకమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? పూర్తి సమాచారం. కార్తిక్, తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. వికారాబాద్ జిల్లాలో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఫార్మా కంపెనీల నిర్ణయాన్ని రద్దు చేయడమే కాకుండా దాడి స్థానంలో ఇండస్ట్రియల్ పార్కులను కారిడార్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇది పొల్యూషన్ ఫ్రీ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న ఉదయము ఈ ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమే కాకుండా వికారాబాద్ జిల్లా దుద్వాల్ మండలకు సంబంధించి లగచర్ల, పోలేపల్లి, అకింపేట 3 గ్రామాలలో 1358 ఎకరాల భూసేకరణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నోటిఫికేషన్ కూడా ఉపసంహరించుకుంది. ఇక ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. లగచర్లలో 110 ఎకరాలు, అట్లాగే పోలేపల్లిలో 71 ఎకరాలు, మొత్తం 180 పైచిలకు ఎకరాల భూసేకరణ చేపట్టనున్నట్లు ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొంది. 2013 సెక్షన్ 6కు సంబంధించినటువంటి ప్రకారం ఈ భూసేకరణ చేపడుతున్నట్లు, అట్లాగే లబ్ధిదారులకు న్యాయమైనటువంటి ఉపాధి కల్పిస్తామంటూ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు. ఇక లగచర్ల గ్రామస్తులు కావచ్చు, పోలేపల్లి గ్రామస్తులు కావచ్చు, అకింపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు, మాకు ఎట్లాంటి పరిశ్రమలు అవసరం లేదు, 2 పంటలు పండేటువంటి భూమి ఉంది, ఆ భూమిని మేము ఏ పరిశ్రమలకు ఇవ్వము, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ ఇప్పటికే నిర్ణయాన్ని ఇచ్చారు. అభిప్రాయ సేకరణలో కలెక్టర్కి తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. రీసెంట్గా భూసేకరణకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా కలెక్టర్ లగచర్ల విలేజ్కి వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. పెద్ద ఎత్తున కూడా దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించినటువంటి విషయంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దానిలో లగచర్లలో 110 ఎకరాలు ఉంది, పోలేపల్లిలో 71 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు అభిప్రాయ సేకరణకు వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడి గ్రామస్తులు ఏ రకంగా స్పందిస్తారు, ఎట్లాంటి అంశాలు తెలియజేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.